అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ అంటుంది గేట్లు ఎత్తేసాం, బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని. మరి ఆ కాంగ్రెస్ గేట్లకు తాళాలు వేసే వ్యూహం మీ దగ్గర ఏమన్నా ఉందా? కాంగ్రెస్ గేట్లు ఎత్తింది వాస్తవమే, కొంతమంది నాయకులు అందులో పోతుంది వాస్తవమే. కానీ మీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలందరూ కూడా వేరే పార్టీలకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ధైర్యం లేక, మీ దగ్గర ఉంటే పోటీలో ఉండలేక? ఎందుకు అంటే ఈడీ బీజేపీ పార్టీలో పోగానే ఆ కేసు మూసేసినారు. జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇప్పుడు మీరు తింటేదంతా కక్కిపిస్తాం, మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇది బట్టలు చెప్పుకొని రోడ్ల మీద కేసు ఇది కొద్ది రోజుల్లో. తెలుగుండి మాట్లాడినట్ట, అక్కలిక మాట్లాడినట్ట, కాలిదప్ప మాట్లాడినట్ట. కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అగ్రనాయకులు కానీ బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం, ఇక బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో కనుమరుగవడం ఖాయమని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోరిక అది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న డ్రామా. లోక్సభ ఎన్నికల్లో 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ అంటుంది. అదే కేసులో సిసోడియాని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ ఏం మాట్లాడినాడు? రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, మిగులు తెలంగాణను అప్పులు తెలంగాణ మార్చేశారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన శాఖను కూడా అప్పుల శాఖగా మార్చేశారు. ఇవన్నీ కక్కిస్తామని అంటున్నారు. 24,000 కోట్ల అప్పులతోని నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులను, మాజీ మంత్రులను అందరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిజంగా మీరు అరెస్ట్ అవుతారనే భయం ఉందా? ఒక్కరిని తలా తోక ఏది ఆఖరికి అంటే కూడా కనబడతలేదు కదా. మీరు మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం రేవంత్ని కలుస్తున్నారా? కలిస్తే ఎప్పుడు కలుస్తారు? నేను టీఎస్పీ క్యాండిడేట్ కిడ్నాప్ డ్రామా మీకు కొంతమేర ఉపయోగపడింది అని ఒక చర్చ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.